హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు తమ్ముని చూసినట్టే చిన్న సినిమాలని తొక్కి పడేస్తున్నారు. మరి ముఖ్యంగా తిమ్మరాజు పల్లె టీవీ ఆ సినిమానైతే తొక్కి పడేస్తున్నారు. ఎవరు తొక్కి పడేస్తున్నారా అంటే మేజర్గా ఆడియన్స్ ఫస్ట్ ప్లేస్. ఎందుకంటే మీరు ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే చిన్న సినిమాలకి మామూలు క్రేజ్ కాదు, ఒక రేంజ్ క్రేజ్ ఉంటుంది. సైలెంట్గా వచ్చి చాలా పెద్ద హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. అట్ ఎ టైం మంచి ప్రమోషన్ చేసి ఆ సినిమా పైన హోప్ ఉండడంతో ఆ సినిమాను హిట్ చేసిన తాకడాలు కూడా ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ ఒక చిన్న సినిమాగా రూపుదిద్దుకుంటున్న సినిమా తిమ్మరాజుపల్లె టీవీ. ఈ తిమ్మరాజుపల్లె టీవీ దీనికి సంబంధించి ప్రొడ్యూసర్ వచ్చేసి కిరణ్ అబ్బవరం గారు చేశారు. సో డైరెక్షన్ టీం అవ్వచ్చు, అందులో యాక్టింగ్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, ఎవ్రీ క్రాఫ్ట్ చాలా ఫ్రెషర్స్ అన్నమాట. ఎంత ఫ్రెషర్స్ అంటే యాక్టర్స్కి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, చాలామంది ఫ్రెషర్స్ ఉన్నారు. సో దానికి సంబంధించి ఒక ఈవెంట్లో నేను చూశాను, కిరణ్ అబ్బవరం గారు మాట్లాడుతూ సో చాలా డీప్గా, డెప్త్గా, కాన్ఫిడెంట్గా మాట్లాడారు. నాకైతే బేసిక్గా కిరణ్ అబ్బవరం గారు సినిమాల గురించి మాట్లాడడం చాలా తక్కువ, అలా మాట్లాడి వదిలేస్తారు. సో తిమ్మరాజుపల్లె టీవీ గురించి మాత్రం చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు. అండ్ నెక్స్ట్ ఆయనది మూవీ రాబోతుంది, అండ్ చెన్నై లవ్ స్టోరీ అనుకుంటాను మేబీ. ఆ మూవీకి సంబంధించిన సాంగ్స్ ఈవెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. సో దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. కానీ సపరేట్గా ఒక చిన్న సినిమా వస్తున్నప్పుడు ఎందుకు దాన్ని ఆదరించట్లేదు జనాలు? ఇప్పుడు కా ప్రొడక్షన్స్లో ఉంది మన తిమ్మరాజుపల్లి టీవీ ప్రమోషన్ వీడియోస్, దాదాపు 80,000 పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆయన అందులో వీడియో పెట్టిన తర్వాత 80,000కి కనీసం ఒక 20,000, 30,000 లేదా 50,000, 60,000, 70,000 అన్నా రావాలి. ఎందుకు అంత వ్యూసిప్ లేదు? నేను చూసి చాలా ఫీల్ అయిపోయా. అసలుకి మీరు అందులో చూడండి, 500, 400, 1000, 2000, 4,000, 5,000 కంటే ఎక్కువ వ్యూస్ లేవు ఒక్కొక్క వీడియోకి, వాళ్ళు చేసిన ప్రమోషన్ వీడియోకి. ఇక మీరే ఆదరించకపోతే జనాలు ఆ సినిమాని ఎవరు ఆదరిస్తారు? వాళ్ళంతా ఇన్వెస్ట్ చేసి మూవీ తీసినప్పుడు అలాంటి కొత్త టీం వచ్చినప్పుడే కదా జనాలు ఆదరించాలి. ఒక కొత్త సినిమాని ఆదరిస్తే ఇంకా కొత్త కథలు పుట్టుకొస్తాయి, కొత్త కొత్త యాక్టర్లు పుట్టుకొస్తారు, మంచి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. సో అలాంటి కథలు మనం ఆదరించి, ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఫస్ట్ కేర్ ఆఫ్ కంచరపాలెం చాలా చిన్న సినిమా, అది వచ్చింది ప్రమోషన్స్తో కంటే కూడా మౌత్ టాక్తో చాలా పెద్ద హిట్ అయింది. మేబీ ఇది రేపు మౌత్ టాక్తో వచ్చి హిట్ అవ్వడం అంటే అది సెకండరీ. ఎందుకంటే ప్రజెంట్ మనం కేర్ ఆఫ్ కంచరపాలెం వచ్చిన జనరేషన్స్లో లేం. ఇప్పుడు ప్రజెంట్ ఏ జనరేషన్ ఉంది? ప్రమోషన్ జనరేషన్ ఉంది. అప్పుడు ప్రమోషన్ అనేది చాలా తక్కువ. సో ఆ సినిమా వచ్చిన తర్వాత ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది మౌత్ టాక్తో. తర్వాత మళ్ళీ చిన్న సినిమాగా వచ్చి చాలా సినిమాలు ప్రమోషన్స్ చేసుకుంటూ చాలా పెద్ద హిట్ కొట్టాయి. అందులో కలర్ ఫోటో ఉంది. ఆ కలర్ ఫోటో తర్వాత రీసెంట్గా వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా ఉంది. అంటే చిన్న సినిమాలే పేరుకి, కానీ చాలా పెద్ద హిట్ అయ్యాయి, మౌత్ టాక్తో హిట్ అయ్యాయి. సో ఇప్పుడు చెప్పాను కదా, కలర్ ఫోటో సినిమా కానీ అట్ ఎ టైమ్ మజిపేట అని వస్తుంది సడన్గా అది. సో రాజు వెడ్స్ రాంబాయ్, ఈ రెండు సినిమాలు కూడా పబ్లిసిటీ ఎర్ర కొట్టేశారు. పబ్లిసిటీ ఎంత ఉంటే అంత ఎక్కువ రీచ్ ఉంటుంది. సో పబ్లిసిటీ ఉంది, పబ్లిసిటీ చేసేటప్పుడు ఏవైనా కల్పించుకొని లేనిపోనివన్నీ చెప్పుకుంటూ పబ్లిసిటీ చేయాలా అంటే అది కిరణ్ అబ్బవరం గారికి చేత కాదు. అంటే నేను ఆయన ఒక్కరినే పొగుడుతున్నాను అండ్ నాకు ఆయన అంటే ఒక లైఫ్ ఇవ్వబోతున్నారు, నాకు లైఫ్ ఇచ్చేశారు, నాకు ఆయన ఇష్టం పర్సనల్గా అని నేను మాట్లాడను. నేను బిఫోర్ రామ్ చరణ్ గారి వీడియోస్ చేసేటప్పుడు కూడా, అంటే పెద్ద మూవీకి సంబంధించి అప్డేట్ వీడియోస్ చేసేటప్పుడు కూడా నాకు ఉన్నది, నాకు అనిపించింది, నేను చెప్పాలనుకున్నది మాత్రమే చెప్తాను. సో ఇక్కడ కూడా కిరణ్ అబ్బవరం గారు చేసిన మూవీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. అంటే తిమ్మరాజుపల్లి టీవీకి ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి నాని గారు ప్రొడ్యూస్ చేసిన కోర్టు మూవీ ఆడలేదా?
ప్రమోషన్ ఎలా చేశారు, ఎరగొట్టేశారు. వీళ్ళు కూడా ప్రమోషన్ చేస్తున్నారు. వీళ్ళు ప్రమోషన్ చేయట్లేదారా అంటే చేస్తున్నారు కదా. వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నా కూడా మనం దేకట్లేదు. అక్కడ వ్యూస్ ఇవ్వాల్సింది ఎవరు? ఆడియన్స్గా మనమే ఇవ్వాలి. మీరు చూస్తే తిమ్మరాజుపల్లె టీవీ చూడండి, ఖచ్చితంగా సినిమా హిట్ అయ్యే పరిణామాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 100% హిట్ అయ్యే తాకడం చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మీరు ప్రమోషన్ వీడియో చూడనంత మాత్రాన అండ్ సాంగ్స్ రిలీజ్ ఈవెంట్స్ చూడనంత మాత్రాన సినిమా బాగాలేదు అని మనం డిసైడ్ అవ్వద్దు. నేను అనేది ఏంటంటే పర్టికులర్గా ఫైనల్గా సినిమా ఎలా ఉన్నా, ప్రమోషన్స్ ఎలా ఉన్నా సినిమాకి వెళ్ళి చూడాలి. ఎందుకంటే సినిమాని జనాలను నమ్ముకొని కొన్ని లక్షలు కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు ఒక సినిమా పైన. సో మనం దాన్ని అబ్జర్వ్ చేయాలి, వెళ్ళాలి, చూడాలి. మనకు కావాల్సిన ఏంటి? ఎంటర్టైన్మెంట్, ఒక మెసేజ్. అది తిమ్మరాజుపల్లె టీవీ ఇస్తుందేమో. ఒకసారి తిమ్మరాజుపల్లె టీవీ ఈవెంట్ ఒకసారి చూడండి. రిలీజ్ ఈవెంట్ చేశారు. ఆ ఈవెంట్ ఒకసారి చూడండి. రిలీజ్ ఈవెంట్ కాదు, మేబీ ట్రైలర్ ఈవెంట్ అనుకుంటాను. ఒకసారి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అంటే కిరణబ్బవరం గారు సినిమాలో ఉన్న ఒక హుక్ పాయింట్ చెప్పేశారు. అంటే టైటిల్తోనే చెప్పేశారు. తిమ్మరాజుపల్లి టీవీ అంటే 90s లో ఒక టీవీ ఉంటుంది ఒకరింట్లో. ఒక ఊరు ఉంటే ఆ ఊర్లో ఒకటే టీవీ ఉంటుంది. ఆ టీవీ దగ్గరికి అందరూ వెళ్ళిపోయి అక్కడ కూర్చొని చూస్తారు. ఆ కుటుంబంలో కూడా వాళ్ళు చాలా అంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో అలాంటి సిచ్యువేషన్స్ని, ఆ బ్యూటిఫుల్ మెమరీస్ని మేము క్యాప్చర్ చేసాం, మేము తీసాం. ఒక సినిమా వైజ్గా ఆడియన్స్కి చూపించడానికి మేము తిమ్మరాజుపల్లి టీవీలో చూపించడానికి ఇష్టపడ్డాం అనేసి ఆయన మాట్లాడారు. సో అలాంటప్పుడు అలాంటి ఒక మంచి మెమరీ మూవీ వస్తుంటే మనం ఎందుకు మరి ఎంకరేజ్ చేయట్లేదు? ఈ సినిమా వచ్చిందండి, ఏంటి ఆ రోజులు మళ్ళీ రావే అనే సాంగ్ ఉంటుంది. సో సంథింగ్ సినిమా పేరు నోరు తిరిగి కమిటీ కుర్రాళ్ళు సినిమాలో మన ఓల్డ్ మూమెంట్స్ చాలా ఉంటాయి. సో మనకు ఆ సినిమా అంతగా కనెక్ట్ అవ్వడానికి రీజన్ కూడా అదే. సినిమాలో అలాంటి సోల్ మూమెంట్స్ ఉన్నాయి. మన మెమరీస్ మనకు గుర్తొస్తుంటాయి. అక్కడికే ఎందుకు, పాటలోనే చూడండి, ఆ రోజులు మళ్ళీ రావే అనేది. నిజంగా ఇలాంటి చిన్న సినిమాలని మనమే జనాలుగా మనం ఆదరిస్తే సినిమా ఒక రేంజ్కి వెళ్తుంది. వాళ్ళు ఒకవేళ ఆ రేంజ్కి వెళ్ళకపోయినా కూడా, ఫ్లాప్ అయినా కూడా, వాళ్ళు మళ్ళీ ఇంకో మూవీ తీయడానికి మంచి బూస్టప్ వస్తుంది వాళ్ళకి. మనం ఆదరిస్తేనే సినిమా అంచెలంచెలుగా ముందుకు వెళ్తుంది. సో ఇది గైస్ ఇవాళ వీడియో. తిమ్మరాజుపల్లి టీవీ మూవీని అండ్ ఎవరై ప్రమోషన్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆదరించండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతకంటే ముందు మన జిగిల్ రాజా యూట్యూబ్ ఛానల్ జస్ట్ 150 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది. సో మీరు అది కంప్లీట్ చేసేసారంటే మనం 1K మైల్ స్టోన్కి రీచ్ అయిపోతాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.